పేదరికం ఎక్కడుంటే అక్కడ నక్సలిజం ఉంటుంది అనేవాళ్ళు ఇదివరకు మా పెద్దల టైంలో. ఎందుకు అంటే పేదరికం ఉన్నటువంటి చోట ఆ పేదవాడికి ధనవంతుడి మీద కోపం ఉంటుంది, ఆ ధనవంతుడు రాజకీయ నాయకుడి మీద కోపం ఉంటుంది, వెల్ సెటిల్డ్ బ్యాచ్ని చూసినప్పుడు కోపం ఉంటుంది. ఆ కోపాన్ని గ్లోరిఫై చేసి నీ కష్టాలన్నిటికీ వాడే కారణం అని చెప్పి వర్గశత్రువుగా ధనవంతుడు పేదవాడు అనే వర్గశత్రుత్వాన్ని సృష్టించి తద్వారా ఆ ఆధిపత్యాన్ని వహిస్తూ చివరికి పేదవాడినేమో ప్రేమతో దగ్గరుండేటట్టు ధనవంతుడినేమో భయంతో తమ మాట వినేటట్టు చేసుకోవడమే నక్సలిజం అనేటటువంటిదే. నక్సలిజానికి సంబంధించినటువంటి సూత్రాలు గమనించినటువంటి మాజీ పోలీసు అధికారులు చెప్పేటటువంటి మాట. అట్లాంటిది ఒక ఛత్తీస్గఢ్లోనో ఒక తెలంగాణ ప్రాంతంలోనో లేదా ఒక విశాఖ ఏజెన్సీలోనో అనుకుంటే అది కాదు. కర్ణాటక లాంటి చోట్లకు కూడా అక్కడున్న పేదల ప్రాంతాలలోకి మోహరించి తీసుకువెళ్ళినవాడు విక్రమ్ గౌడ్ అనేటటువంటి నక్సల్ నాయకుడు. ఇప్పుడు ఆ విక్రమ్ గౌడ్ని ఎన్కౌంటర్ చేశారు. 20 సంవత్సరాల నుంచి అతని కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు తాజాగా ఎన్కౌంటర్ చేయడం అన్నటువంటి సంచలనం సృష్టించింది. ఏదైతే నక్సలిజాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాను అన్నటువంటి అమిత్ షా హామీలలో భాగం లేదా ప్రకటనలో భాగంగా జరుగుతున్నటువంటి చర్యలు అనుకోవాలి.